హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నోటికి ఎంతో రుచించే గోంగూర దోసకాయ రోటి పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మాకైతే ఇది వరకు తెలియదు అసలు. మా పెళ్ళైన తర్వాత మా పెద్ద అత్తయ్య గారు మా గృహప్రవేశానికి అయితే చేశారనమాట. చాలా టేస్టీగా ఉండింది. ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చినప్పుడు నేర్చుకున్నాను. సో ఇది ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త వంటకాలు మీకు పరిచయం చేస్తాను. అలాగే ఎలా చేసుకోవాలో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఒక కట్ట గోంగూరకి చిన్న దోసకాయ ముక్క తీసుకున్నాను. ఆ తర్వాత మీ కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేసేసి బాగా వేయించేసుకోండి. ఆ తర్వాత అదే నూనెలో ఇలా దోసకాయ ముక్కలు ఒక 2 మినిట్స్ రెడ్డిష్ అయ్యేదాకా కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ గోంగూర వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకొని బాగా వేయించేసుకోండి గోంగూర కూడా. సో ఈ విధంగా అయిపోవాలన్నమాట గోంగూర అనేది. సో ఇవన్నీ చల్లారి పెట్టుకోండి. ఆ తర్వాత రోట్లో ఇలా పచ్చిమిర్చి వేసేసి బాగా దంచుకోండి. ఆ తర్వాత గోంగూర చింతపండు కూడా వేసేసి బాగా మెత్తగా దంచేసుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని కచ్చా పచ్చాక కుమ్ముకోండి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉండదు. కొంచెం ఉప్పు వేసేసి దంచుకొని ఆ తర్వాత పోపు కూడా వేయించేసుకోవాలి. ఇలా వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి పోపుని దోరగా వేయించేసుకుని ఈ పోపు కూడా మనం పచ్చడి రోట్లో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని కొంచెం పసుపు వేసేసి ఒక దంచుకోండి. ఎందుకంటే పోపు అందులో పచ్చడిలో కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి మీకు ఏమీ రుచించినప్పుడు ఇలా సింపుల్గా పుల్లగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలా పచ్చి ఉల్లిపాయలతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మొదటిసారి కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.